ఇప్పుడు నిబద్ధతతో ఉంటారని డీజీపీ తెలిపారు. ఎలాంటి నేరస్తులనైనా కఠినంగా అణిచివేస్తామని హెచ్చరించారు డీజీపీ. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు పోలీస్ శాఖ సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి. ప్రమోద్ కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం, కుటుంబ సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగం, ప్రమోద్ పదవీ విరమణ వరకు శాలరీ అందజేయనున్నట్లు ప్రకటించారు. అదనంగా 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామని తెలిపారు. పోలీసు భద్రత సంక్షేమ నిధి నుంచి 16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి 8 లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు. రేపు అమరవీరుల సభలో సీఎం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని డీజీపీ వెల్లడించారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ మృతి చెందాడు. జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కానిస్టేబుల్ చేతిలోని గన్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు రియాజ్పై ఎన్కౌంటర్ చేశారు. మొన్న ఏఆర్ కానిస్టేబుల్పై కత్తితో దాడి చేశాడు. నిన్న ప్రమోద్పై దాడి చేశాడు రియాజ్. నిజామాబాద్ పట్టణంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్పై నిందితుడు షేక్ రియాజ్ అత్యంత దారుణంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. వాహనాల దొంగతనం కేసులో రియాజ్ని అదుపులోకి తీసుకుని బైక్పై తీసుకువెళ్తుండగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రమోద్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రియాజ్పై 42కు పైగా కేసులు ఉన్నట్లు సమాచారం. అతడు ఇప్పటికే 4-5 సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు తీవ్రంగా స్పందించి నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. రోజు కానిస్టేబుల్ ప్రమోద్ గారికి దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్ లో పనిచేస్తుండగా షాప్ ముందు నుండి దొరుకుగా పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే సమయంలో మా అన్న పైన కత్తితో 2 చేతులపై కోసినాడు. మా అన్నకు నిజామాబాద్ హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ హైదరాబాద్ కు పంపించినారు. పోలీసు వారు మా అన్నతో హైదరాబాద్ హాస్పిటల్లో దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు.
నిజామాబాద్లో జరిగిన కాల్పుల ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. కానిస్టేబుల్ ప్రమోద్ వీర మరణంపై పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు. పోలీసు శాఖ తరపున ప్రమోద్కి నివాళులర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఎప్పుడూ నిబద్ధతతో ఉంటారని ఈ డీజీపీ తెలిపారు. ఎలాంటి నేరస్తులైనా కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు లైవ్లో. సుధాకర్, ఏంటి ఈ ఒక రియాజ్ని ఎన్కౌంటర్ చేయడం అనేది ఒకప్పుడైతే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా అందరూ హర్షించారు, మంచి పని చేశారు పోలీసులని. కానీ ఈ రోజున ఈ యొక్క వాహనాల దొంగ హంతకుడిగా మారడం, ఇతన్ని ఈ రోజున ఎన్కౌంటర్ చేయడం ఏంటి, ప్రజలు దీనిపైన ఎలా చర్చించుకుంటున్నారు? ఇది సమంజసమేనా? వైఎస్ఆర్ హయాంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. అది యాసిడ్ దాడికి సంబంధించి 3 నిందితుల్ని అప్పట్లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత దిశ నిందితులు 4 ఉన్నారు. అది కేసీఆర్ హయాంలో ఆ ఎన్కౌంటర్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్ ఒకటి జరిగింది. అంటే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఏదైతే భావిస్తున్నారో, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా సత్వర న్యాయాన్ని పోలీసులు అమలుపరిచినట్టుగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రియాజ్ అనే ఒక కరడుగట్టిన నేరస్తుడు 40 కేసుల్లో ఇతను నిందితుడిగా ఉన్నాడు. దొంగతనం కేసులో, ఇతరత్ర కేసులకు సంబంధించి. ఎట్ ది సేమ్ టైం ఒక బైక్ దొంగతనం కేసులో పోలీసులు ఇతని పైన బండి మీద తీసుకెళ్తుండగా ప్రమోద్ అనే కానిస్టేబుల్ని అతి కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య చేసి 48 గంటలు అంటే 17వ తేదీన హత్య జరిగితే చాలా కాలం పాటు తప్పించుకుంటూ తిరిగాడు. సారంగపూర్ ఏరియాలో పోలీసులకు చిక్కాడు. పోలీసులకు చిక్కిన సందర్భంగా కూడా వారి నుంచి తప్పించుకోవడం కోసం మళ్ళీ మారణాయుధాన్ని వాడాడు. ఆసిఫ్ అనే ఒక వ్యక్తి ఇతన్ని చూసి పోలీసులకు సమాచారం అందిస్తే అతన్ని కూడా తీవ్రంగా గాయపరిచాడు. అతన్ని కూడా అంతమొందించడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ చివరికి జీజీహెచ్ హాస్పిటల్లో ఉంటే ఒక ఏఆర్ కానిస్టేబుల్కి సంబంధించి తుపాకీ లాక్కోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు అప్పటికప్పుడు కాల్పులు జరిపారు. పోలీసులు కనుక కాల్పులు జరపకపోయి ఉంటే చాలామంది అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్లో ఉన్న ప్రజలు కూడా గాయపడేవారు, ప్రజలు మరణించేవారని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి కూడా స్పందించారు. ప్రజల సంబంధించి ప్రాణాలు మాకు ఇంపార్టెంట్, ప్రజలను కాపాడుకోవడం మాకు కావాల్సింది, పోలీసులు న్యాయం చేస్తారు, పోలీసులు ప్రజల పక్షం నిలబడతారంటూ అతను మాట్లాడారు. రియాజ్ ఎన్కౌంటర్ను ధృవీకరించారు. అదేవిధంగా నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిటల్కి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా చేరుకున్నారు. జరగాల్సిన వ్యవహారాన్ని అంతా చూస్తున్నారు. రియాజ్కి సంబంధించిన బాడీకి పోస్ట్ మార్టం కానీ లేకుంటే ఇతరత్ర వ్యవహారాలు, అక్కడికి రావాల్సిన న్యాయవాదులు వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారు. అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేస్తారు. వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేస్తున్నారు. పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి చూసి రియాజ్ గత కొంతకాలంగా అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నాడు. నిజామాబాద్ ప్రాంతంలోని ఒక రౌడీ షీటర్ సంబంధించిన గ్రూప్లో ఒక సభ్యునిగా ఉన్నాడు. కాబట్టే ప్రమోద్ అనే కానిస్టేబుల్ను హత్య చేసిన తర్వాత అంటే పొడిచి పారిపోయిన తర్వాత అతనికి కొంతమంది సహకరించి 48 గంటల పాటు ఆశ్రయం ఇచ్చినట్టుగా కూడా నిజామాబాద్ పోలీసులు భావిస్తున్నారు. కేవలం ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్తో మాత్రమే ఊరుకోకుండా రియాజ్కు సహకరించిన రౌడీ షీటర్ ఎవరు, అతను ఎవరి దగ్గర ఆశ్రయం పొందాడు, అతనికి ఎవరెవరు సహకరించారు, కొందరు న్యాయవాదులు కూడా పోలీసుల ఎదుట అతను లొంగిపోవడం కోసం సహకరించినట్టుగా సమాచారం అందుతుంది. వారిని కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇదే సందర్భంలో పోలీస్ శాఖ నుంచి కూడా ఒక ప్రకటన వెలువడింది. రియాజ్ కత్తిపోట్లకు గురై మృతి చెందిన ప్రమోద్ అనే సిసిఎస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అతనికి ₹1 కోటి పరిహారాన్ని అందిస్తున్నారు. 300 గజాల ఇంటి స్థలాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా పోలీసు భద్రత నుంచి ₹16 లక్షల ఇలా అనేక రకాలుగా అతనికి భరోసా కల్పించేందుకు, అతని కుటుంబానికి భరోసా కల్పించేందుకు పోలీసు డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రేపు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వీటన్నింటినీ ప్రకటించబోతున్నారు. ప్రకటించి ఆ కుటుంబానికి భరోసా కల్పించే విధంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రమోద్ సర్వీస్ ఎన్ని రోజులైతే ఉందో అన్ని సంవత్సరాలు అంటే అప్పటి వరకు కూడా అతనికి నెల జీతం ఇచ్చేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. కాబట్టి ప్రమోద్ అనే వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత పోలీసులలో ఒక రకమైన ఆగ్రహావేశాలు వెల్లుబుకాయి. ఒక రియాజ్ అనే రౌడీ షీటర్ చేతిలో ప్రమోద్ హతం కావడం, అదేవిధంగా అతని కత్తిపోట్లకు బలై మృతి చెందడం, దీన్నంతా కూడా పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అయినప్పటికీ కూడా రియాజ్ను క్షేమంగా భద్రంగానే పట్టుకొని రిమాండ్కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ పోలీసులకు అతను ఎక్కడ సహకరించలేదు. పోలీసుల పైన తిరుగుబడ్డాడు. ప్రతి ఒక్క చూసిన వ్యక్తి పోలీసులకు సహకరిస్తే, ఆసిఫ్ అనే వ్యక్తి సహకరిస్తే అతన్ని కూడా మారణాయుధంతో తీవ్రంగా గాయపరిచాడు. అతన్ని అంతమొందించే ప్రయత్నం చేశాడు. ఇవాళ జీజీహెచ్ హాస్పిటల్లో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు. అదేవిధంగా చనిపోయిన ప్రమోద్ బావమరిది, అదేవిధంగా అక్కడున్న ఎస్ఐ
విఠల్ ఈ ఇద్దరిపైన కూడా అతను దాడి చేసి గాయపరిచే ప్రయత్నం చేశాడు కాబట్టి రియాజ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నేర చరిత్ర నేర స్వభావం ఉన్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కాబట్టి సత్వర న్యాయం అనుకోవచ్చు, లేకుంటే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన సంఘటనగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఒక రకంగా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపకపోయి ఉన్నట్టయితే జీజీహెచ్ హాస్పిటల్లో అక్కడ ఉన్న పేషెంట్లు కానీ లేకుంటే వైద్యులు కానీ ఇతరత్ర వైద్య సేవలు అందించే బృందం కానీ వీరందరూ తీవ్రంగా గాయపడే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఎన్కౌంటర్ను మనం చూడాల్సి ఉంటుంది. రాజు సుధాకర్, అంటే దీనిపై కూడా విమర్శలు అంటే ప్రజల్లో కానీ మిశ్రమ స్పందన వస్తుంది. సుధాకర్, ఇందులో ముఖ్యంగా ఒక పోలీసుని హత్య చేశాడు కాబట్టి ఇతను ఈ రోజున ఎన్కౌంటర్ చేశారు అనేది, అంటే తప్పించుకు పారిపోవడంలో ఎన్కౌంటర్ చేశారంటున్నారు. కానీ అదే ఒక సామాన్యుడిని ఎవరైనా హత్య చేస్తే కోర్టులు శిక్షలు తప్ప అతని కఠినమైన శిక్షలు అనేది అమలు చేయట్లేదు. కానీ చట్టం అందరికీ సమానమంటున్నారు. కానీ ఒక పోలీసు కానిస్టేబుల్ని చంపిన వెంటనే ఈ రోజున సడన్ గా ఎన్కౌంటర్ చేయడం అనేది ప్రజల్లో దీనిపైన ఒక మిశ్రమ స్పందన వస్తుంది. మరి మిగతా వాళ్ళ విషయంలో ఎందుకని పోలీసులు ఆ విధంగా ఇది ప్రవర్తించట్లేదు అని కూడా విమర్శలు వస్తున్నాయి. సుధాకర్, మానవ హక్కుల సంఘాలు ఉంటాయి, న్యాయవాదుల బృందం ఉంటుంది. మానవ హక్కుల సంఘాలు ఎక్కడ ఏ సంఘటన జరిగినా అక్కడికి చేరుకుంటారు. నేరస్తుడు ఎంత కఠినాత్ముడైనా కూడా నేరస్తుడిని సత్వర న్యాయం కింద ఉరి తీయడమో లేకుంటే ఎన్కౌంటర్ చేయడమో సరైనది కాదనే వాదన మొదటి నుంచి బలంగా వినిపిస్తుంది. కానీ ఇక్కడ జరిగిన సంఘటనను మనం శాంతి భద్రతల అంశంగా చూడాల్సి ఉంటుంది, లేకుంటే తమకు తాము రక్షించుకునే ప్రయత్నం ఆత్మరక్షణలో భాగంగా చేయాల్సిన కార్యక్రమంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. మీరు అన్నట్టు కేవలం ఒక ప్రమోద్ అనే కానిస్టేబుల్ని రియాజ్ అనే రౌడీ షీటర్ కత్తితో పొడిచి హత్య చేశాడు కాబట్టి ఈ సంఘటన జరిగిన దాని కింద మనం చూడాల్సిన అవసరం లేదు. గతంలో దిశ ఎన్కౌంటర్లో మనం చూసాం. దిశ అనే ఒక యువతి వైద్యురాలిగా ఉంది, వెటర్నరీ డాక్టర్గా ఉంది. ఆమెను పెట్రోల్ బంక్ వద్ద బండి పార్క్ చేసి తిరిగి వచ్చి బండి తీసుకుని వెళ్తున్న క్రమంలో ఆమెను అతి కిరాతకంగా కిడ్నాప్ చేసి ఆమె పైన అత్యాచారం చేసి కాల్చివేసి హత్య చేసిన పరిస్థితిని మనం చూసాం. అంతకుముందు వరంగల్ యాసిడ్ దాడిలో జరిగిన ఘటనలు మనం చూసాం. ఇలాంటి ఘటనలు ఇంత దారుణమైన ఘటనలు జరిగినప్పుడు కూడా నిందితులను ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి, అప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి పోలీసుల పైన. అప్పుడు జరిగిన ఎన్కౌంటర్లకు సంబంధించి ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ ఇంకా సుప్రీంకోర్టుకు తిరుగుతున్నాడు. అప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించిన పోలీస్ అధికారులు ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్కు సంబంధించి అక్కడ బాధ్యులుగా ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కావచ్చు, లేకుంటే ఎన్కౌంటర్లో ప్రత్యక్షంగా పాల్గొన్న పోలీసులు కావచ్చు, వీరు కూడా న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో మానవ హక్కులు ఉంటాయి, మానవ హక్కులకు సంబంధించిన సంఘాలు ఉంటాయి. ఏది జరిగినా కూడా నిశ్చితంగా భూతద్దంలో పెట్టి చూసే వ్యక్తులు ఉంటారు, వాటిని విమర్శించే వ్యక్తులు ఉంటారు, వారిని ఇతరత్ర కోణంలో చూసే వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఇప్పుడు నిజామాబాద్లో జరిగిన సంఘటన కేవలం ఒక కానిస్టేబుల్ ప్రమోద్ అనే కానిస్టేబుల్ను కత్తితో గాయపరిచి హత్య చేసినందుకే రియాజ్ను హత్య చేసిన ఎన్కౌంటర్ చేసిన సంఘటనగా దీన్ని చూడాల్సి లేదు. 17వ తారీఖున ఈ సంఘటన జరిగితే 17వ తేదీ నుంచి అతను తప్పించుకొని తిరుగుతూ సారంగపూర్ ఏరియాలో ఒక రిపేర్కి వచ్చిన లారీలో తలదాచుకున్నాడు, లారీలో పడుకున్నాడు. ఆసిఫ్ అనే ఒక వ్యక్తి చూస్తే అదే కత్తితో ప్రమోద్ని అయితే ఏ కత్తితో పొడిచి గాయపరిచాడో అదే కత్తితో ఆసిఫ్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు. ఆసిఫ్ను కూడా హతమార్చడానికి ప్రయత్నం చేశాడు. పోలీసులు అతి కష్టం మీద పట్టుకొని జీజీహెచ్ హాస్పిటల్లో పెడితే ఏఆర్ కానిస్టేబుల్ గన్ను తీసుకొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని సత్వర న్యాయం కింద లేదంటే ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరపకుంటే మరి ఏం జరుపుతారనే ప్రశ్న కూడా ఇప్పుడు ప్రజల నుంచి వస్తుంది, జనబాహుల్యం నుంచి వస్తుంది. కాబట్టి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో, ప్రజలు ఏదైతే భావిస్తారో పోలీసులు అది చేయడానికే ఉన్నామనే మెసేజ్ కూడా ఇప్పుడు డీజీపీ శివధర్ రెడ్డి ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.